దానికంటే ఇచ్చేవాళ్ళు ఎక్కువ తక్కువ వస్తుంది హ్యాపీ అనిపిస్తుంది. మీరు కూడా తీసుకోండి. హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో ఇది మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. అండ్ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కరెక్ట్ ల్యాండ్కి వచ్చాము. ఒక చిన్న పని ఉందని చెప్పేసి సో అదే వరుణ్ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. వరుణ్ యానివర్సరీ గిఫ్ట్గా కొన్ని తీసిస్తానంటే కరెక్ట్ ల్యాండ్కి వచ్చాను. సో అక్కడ మాకు కేక్ కట్ చేయించారు సర్ప్రైజ్గా, రెగ్యులర్గా వస్తున్నాం అని చెప్పి. తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళాం, కానీ మమ్మీ వాళ్ళు రెడీ అవ్వమని చెప్పి రెస్టారెంట్కి తీసుకెళ్ళాము. యానివర్సరీ ముందు రోజు అనమాట ఇది, అంటే ఎంగేజ్మెంట్ రోజు అనమాట. సో అట్లా రెస్టారెంట్కి వెళ్ళాము అందరము. సో అలా నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట యానివర్సరీ రోజు సర్ప్రైజ్గా నా ఫ్రెండ్ భవ్య బొకే ఇంకా కేక్ సర్ప్రైజ్గా సెండ్ చేసింది. సో ఆ తర్వాత ఇంకా మార్నింగ్ అంతా యానివర్సరీ రోజు ఫంక్షన్ ఉండింది, వెళ్ళేసి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయ్యాము, అసలు ఓపిక లేదు సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా. అండ్ ఇప్పుడు నేనైతే చూపించాను సెకండ్ స్టడ్స్, చైన్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ వరుణ్ నాకు గిఫ్ట్ చేశారు యానివర్సరీ రోజు. అండ్ వరుణ్ కూడా కేక్ తీసుకొని వచ్చారనమాట. సో వివి కోసం, దాని కేక్ కట్ చేయడం ఇష్టము అండ్ ఇయర్లీ వన్స్ కదా వస్తుంది, సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి తీసుకొని వచ్చాము. అండ్ ఫంక్షన్ అవి లేకపోతే ట్రిప్కి వెళ్ళే వాళ్ళం అట్లా ప్లాన్ చేశాను, బట్ కుదరలేదు. ఇంకా మమ్మీ వాళ్ళందరూ వచ్చారు, మమ్మీ వాళ్ళతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అండ్ వరుణ్ కపుల్ రింగ్స్ కూడా ఆర్డర్ చేశారు. సో రింగ్స్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవాలి అని చెప్పి ఇంకా ఓపిక్ చేసుకొని లైట్గా నేను వివి మా చెల్లి అందరం డెకరేట్ చేసేసి జస్ట్ హార్ట్స్ అవి నేను ఇంకా చాలా ప్లాన్ చేశాను, చాలా డెకరేట్ చేయాలని, బట్ అదంతా అవ్వలేదు టైర్డ్నెస్ వల్ల. సో ఇంకా లైట్గా రెడీ అయిపోయి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం సింపుల్గా. సో హ్యాపీగా జరిగింది అండ్ రింగ్స్ కూడా ఎక్స్చేంజ్ చేసేసుకొని సో అలా యానివర్సరీ అనేది అనుకోకుండా సింపుల్గా హ్యాపీగా బాగా జరిగిందనమాట. అందరం హ్యాపీ. మేమిద్దరమే రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే అది ఫీల్ అవుతుందేమో అని చెప్పి దానిలో ఒకటి కొత్త రింగ్ ఉందనమాట, అసలు యూజ్ చేయింది కొత్తది ఉంది. సో దానికి కూడా ఇంకా ఆ రోజు పెట్టేద్దాంలే అన్నట్టుగా అది ఫీల్ కాకుండా ఫస్ట్ దానికి పెట్టేసి ఆ తర్వాత మేము ఎక్స్చేంజ్ చేసుకున్నాము. అండ్ అలా హ్యాపీగా ఎక్స్చేంజ్ చేసుకొని ఆ తర్వాత లైట్గా కేక్ తినేసి ఇంకా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో అంతే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సో దట్ కొంతమందికి షేర్ అవుతుంది. సో మళ్ళీ వచ్చే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ గాయ్స్.